ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇది చేసిన దాష్టికాన్ని ఇప్పుడే కదా బయటపెట్టింది. ఇంకా నాలో నేనే కుమిలిపోవాలని, నాలో నేనే నరకయాతను అనుభవించాలని కోరుకోవడం లేదు. కన్న కొడుకు కన్న కూతురు కంటి ముందున్నా కూడా ఏమీ తెలియని గుడ్డివాళ్లా ఇక బతకాలనుకోవట్లేదు. ఇక మీదట ఎవడో ఏదో అనుకుంటాడని నేను భయపడ్ను. ఏం చేస్తావు బో? నువ్వు భయపడ్డాను అన్నావు కదా, అదే చేస్తాను. ఏ భయంతో నా బిడ్డని అనాథం చేశావో అదే చేస్తాను. నువ్వు భయపడింది ఇప్పుడు నిజం చేస్తాను. వీళ్ళిద్దరికీ నా ఆస్తిని చెరోసగం పంచుతాను. అంత పని చేయకు బో. నువ్వంతకి తెగించాక నీకిదే తగిన శాస్తి. అబ్బోడు అన్నయ్య అయిపోతాడు బో. వాడు చేస్తుంది అన్యాయాలు కావా? ఇంకా అయ్యేదే ఉంది. ఈ నేరస్తుడికి ఆస్తి పంచినా బూడిద పాలు చేస్తాడు గాని నిలబెట్టుకుంటాడా? బో వద్దు, నేను చెప్పేదేను. నీ మాటంటే నేను వినేది. నీ నీచ బుద్ధులే నీ కొడుకు కబ్బాయని ఇప్పుడేగా తెలిసింది. వాడికి చేయాల్సింది చాలానే చేశాను. ఇక మీ దారి మీరు చూసుకోండి. ఇదా నువ్వు చెప్పేది? చెప్పేశా కదా, మాగదేంటి మావయ్య? మీ దారి మీరు చూసుకోమని చెప్పేశాను కదా. చూసుకోండి. రోషాలు పౌరుషాలు మీకు ఎక్కువ కదా. స్వయం కృషితో ఎదగండి. అమ్మ కౌశికి, నా నిర్ణయం సరైందే కదా? అవును బాబాయ్, పిన్ని చేసిన పొరపాటుకి మీ నిర్ణయం సరైంది. అక్క, యువరాజ్ ఎలాగూ మారడు కాబట్టి మీ డిసిషన్ రైటే బాబాయ్. అమ్మే, వీడి కాస్తిచ్చి ఇంకా పాపాలు చేయమన్నట్టు ఏ వందో కన్నా సున్నాతో మొదలైతేనే వీడికి జీవితం విలువ తెలుస్తుంది. కేదార్కి శ్రీవల్లికి ఆస్తి చేయండి. అందుకు మీకు నా పూర్తి సపోర్ట్ ఉంటుంది. వెంటనే డాక్యుమెంట్స్ తీసుకురమ్మా. లేదంటే ఈ పాపాత్ముల ఆస్తి గురించి గొడవలు పెడుతుంటారు. అలాగే బాబాయ్, వెళ్ళి తీసుకొస్తాను. అమ్మే వద్దు బా, ఇంకో తోరి ఆలోచించు బా. ఇంకా ఏంటి ఆలోచించేది అత్తయ్య గారు? పసి బిడ్డని అనాథాశ్రమంలో చేర్చేటప్పుడు మీరు ఆలోచించారా? ఎంతమందున్న శ్రీవల్లిని అనాథం చేయడం తప్పు కదా. మరి మీరు అప్పుడు ఆలోచించారా? ఆస్తి కోసమే కదా అంతటి దారుణానికి ఒడికట్టారు. ఇప్పుడు మీకు అదే దక్కకపోతే కదా ఆ పాపం ఫలమేంటో మీకు దక్కినట్టవుతుంది. అదే తీసుకోండి. బో, బాబాయ్, సంతకాలు చేయండి. యువరాజ్, నాన్న, బో, నాన్న, బో, ఒకసారి వద్దు ఆలోచించండి బో. నాన్న. బో, వద్దు బో. నాన్న, హే, పోరా. బా, ఒకసారి నా మాట విను బా. వద్దు బా. హేయ్, ఒకసారి చెప్తే అర్థం కదా ఏంటి? ఈ రోజు నుంచి నా ఆస్తి మొత్తం కేదార్ది శ్రీవల్లిది. నా వారసులు వాళ్లే. నేను ఒప్పుకోను బో. నా అబ్బోడికి మాత్రమే ఆస్తి దక్కాలా? వీళ్ళిద్దరికి దక్కడానికి ఈ లేదు. నా అబ్బోడే వారసుడు. ఈ చించేస్తాను. ఏయ్, ఏంటే నువ్వు చించేది? ఏందిది? ఇదంతా నా ఊహనా? నిజం అనుకునుండానే. అలా గుడ్లగోపులా ఎంత చెప్పని చూస్తావు? ఏదో నిజం చెప్పాలన్నావు కదా, అదేదో చెప్పిసావు. చెబితే నేను ఊహించుకున్నట్టే ఆస్తి మొత్తం వీళ్ళిద్దరికి రాసిస్తాడు. ప్రాణం పోయినా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా నిజం మాత్రం చెప్పకూడదు. నా గుండెల్లోనే
భూస్థాపితం చేసేయాల. అత్తయ్య గారు ఏంటి ఆలోచిస్తున్నారు? ఆ నిజమేంటో త్వరగా చెప్పండి. చెప్ప పిన్ని, ఏంటా నిజం? అబ్బే, అదే మీ బాబాయి అన్నం తినకుండా పోయిండాడు కదూ, చాలా బాధపడిపోయిండా. అదే నిజం. అదా పిన్ని? అవును కౌశికి, అదే నేనొడ్డిస్తే తిన్నన్నాడు కదూ, అందుకే శ్రీవల్లి వడ్డిస్తేనేనా తింటాడని చిన్న ఆశ పుట్టుండది. ఈ ముక్క చెప్పడానికి అన్నం తింటున్న శ్రీవులని లాక్కొచ్చి ఇంత దారుణంగా ప్రవర్తిస్తావా? అది కాదు బో, ఏదో ఆ బాధలో. ఏంటే నీకు బాధ? నువ్వు బానే ఉన్నావు, అందర్నీ బాధ పెడుతున్నావు. లేదు బా, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటా ఉండవు. నర్మయ్ నర్మయ్ నర్మయ్, ఇంకా తప్పులే చేస్తున్నా నిన్ను సరిగ్గా ఎలా అర్థం చేసుకుంటాను అనుకున్నావు? ఛీ, నీ మొహం చూడాలంటేనే చిరాగ్గా ఉంది. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇది వెళ్ళదు, నేనే వెళ్తాను. బాబాయ్, మీ హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ప్లీజ్ బాబాయ్ భోంచేద్దాం పదండి. శ్రీవల్లి, పదమ్మా. నన్నిట్ట దూరం పెట్టడం మీకేమైనా బాగుండదా? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. కనీసం భోజనమైనా చేస్తాన్రా. నువ్వు మాతో కూర్చోడానికి వీల్లేదు, కూర్చోడానికి వీల్లేదు, కూర్చోడానికి వీల్లేదు. యువరాజ్, ఇదే కరెక్ట్ అక్క. మళ్ళీ నాన్న భోజనం చేయకుండా వెళ్ళిపోతారు. ఈ మూలను కూర్చునైనా తింటా. ఆకలికి అసలే తట్టుకోలేను. మీకు మీకు తెలుసు కదా. నేను పెట్టేస్తాను, ఆగండి అత్తయ్య గారు. మావి గారు, ఇంట్లో ఎవరు ఆకలితో అలమటించకూడదు. అది ఇంటికే మంచిది కాదు.